హలో వ్యూయర్స్, మీకోసం నేను ఇవాళ న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర ప్లేసెస్ చూపిద్దాం అనుకుంటున్నా. మనకి జనరల్గా వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనగానే ట్విన్ టవర్ ఫాల్ ఆయనకి గుర్తొస్తుంది కదా. అంటే 2021లో నవంబర్లో ట్విన్ టవర్ని టెర్రరిస్ట్ అటాక్ చేశారు కదా. ఆ ప్లేస్ చూపిస్తాను మీకు, చూడండి. ఇక్కడ అరౌండ్ 2900 నుంచి 3000 పీపుల్స్ చనిపోయారు. చాలా పెయిన్ఫుల్. చనిపోయిన ప్రతి ఒక్కరిని దీనిపైన రాశారు. అంటే ఎవరెవరు చనిపోయారు వాళ్ళందరి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నేమ్స్ దానిపైన ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చాలా పెద్ద బిల్డింగ్. ఎంత పెద్ద బిల్డింగ్ అంటే అంత చాలా పెద్ద బిల్డింగ్ అటాక్ వల్ల కూలిపోయింది. ఇదండి, ఇది బిల్డింగ్ చూడండి. దీనిపైన ప్రతి ఒక్కరి నేమ్ ఉంటుంది అన్నమాట, ఎవరెవరు చనిపోయారో వాళ్ళందరిది. మళ్ళీ దీని పక్కనే చూడండి, ఇదే మ్యూజియం. ఈ మ్యూజియంలో అంటే ఆ ఫ్లైట్కి సంబంధించిన ఏ ఫ్లైట్ అయితే కూలిపోయిందో ఆ ఫ్లైట్, మళ్ళీ బిల్డింగ్కి సంబంధించినవి ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ప్లస్ రికార్డ్స్ కూడా, అంటే కూలిపోయినప్పుడు ఎలా కూలిపోయింది, అంటే ఎలా ఫ్లైట్ వచ్చి తగిలింది, అవన్నీ రికార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఒకసారి చూడండి. కానీ చాలా పీస్ఫుల్ ప్లేస్ అండి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. బట్ ఇది ఒకటే చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు. అలాంటి అంతమంది చనిపోయారు ఈ అటాక్ వల్ల అని. నాకు తెలిసి ఇది చాలా పెద్ద అటాక్ యూఎస్లో జరిగింది అనుకుంటున్నాను నేను. అతను చాలా మంది చనిపోయారు. యాక్చువల్లీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ చాలా గుడ్ వ్యూయింగ్ ప్లేస్ ఇన్ ద న్యూయార్క్. అంటే చాలా మంది వచ్చి చూస్తారు అనమాట, వేరే కంట్రీస్ నుంచి, అన్ని ప్లేసెస్ నుంచి. ఎందుకంటే ఇక్కడే కదా వరల్డ్ మొత్తంలో ట్రేడింగ్ అంతా జరిగేది, ఇక్కడ నుంచే జరుగుతుంది అనమాట. మనం మొత్తం ఇంటర్నేషనల్ వైజ్ అన్ని కంట్రీస్కి ట్రేడింగ్ అప్ అండ్ డౌన్ అంతా జరిగేదంతా ఇక్కడ నుండి. సో ఇది ఫేమస్ ప్లేస్ ఇన్ న్యూయార్క్, యూఎస్లోనే. న్యూయార్క్లో ఇది మంచి ప్లేస్, విజిటింగ్ ప్లేస్ అన్నమాట చూడడానికి. కాకపోతే బాధాకర విషయం ఏంటంటే ఎంతమంది చనిపోయిన ఒక మెమోరియల్ ఇక్కడ ఉండడం అనమాట. చూడండి, ఇంకా మొత్తం చూపిస్తుంది కదండి. ఇది ఒక ప్లేస్. మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇట్లా 2 టవర్స్ కూలిపోయాయి అన్నమాట. ఇక్కడ ఒక టవర్, అక్కడ ఒక టవర్ మనం చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క నేమ్స్ కూడా దీనిపైన రాసింది చూడండి. ఇదేమో ఎంట్రన్స్ చూడండి, కింద చెప్తుంటారు. The second of which is the visuals of this part. Okay? Now the visuals, there's the waterfall is considered the largest. చూడండి, ఇదే మెమోరియల్ మ్యూజియం. చూసారా, ఇదే మెమోరియల్ మ్యూజియం. అక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని వచ్చి దీంట్లో నుంచి అక్కడ ఆ రోజు 9/11 మెమోరియల్ మ్యూజియం చూడండి కనిపిస్తుంది. ఆ రోజు జరిగిపోయిన అన్ని మెమోరియల్ అన్నీ ఇక్కడ ప్లేస్ చేస్తారు. వాళ్ళకి సంబంధించినవన్నీ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లాగా, చిన్న బిల్డింగ్స్ కాదు అవి, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండిపోయినాయి. నాకు తలుచుకున్న వాళ్ళు చాలా బాధ అవుతుంది. ఇన్ని వేల మంది చనిపోయారు అసలు. ఇది పాత్ స్టేషన్. చూస్తున్నారా, ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండి, చిన్న చిన్నవి కాదు. ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్, 2 బిల్డింగ్స్ బ్లాక్. అంటే ఎన్ని వేల మంది ఉంటారు చెప్పండి. కొన్ని వేల మంది చనిపోయారు. ఇదే ట్విన్ టవర్ స్టోరీ. ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇంత బాగుంది చూడండి. ఇది పాత్ స్టేషన్. ఇది రోడ్. ఇదంతా అలాంటి పెద్ద పెద్ద ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయి ట్విన్ టవర్స్, 2 పక్కన బిల్డింగ్స్, అలాంటి 2 టవర్స్ బ్రేక్ అయిపోయినాయి చూడండి. ఇలాంటివి ఇదండి వరల్డ్ ట్రేడ్ సెంటర్. మీరు రావాలి అనుకుంటే ఎలా రావాలి అంటే వరల్డ్ ట్రేడ్ పాత్ స్టేషన్ ఉంటుంది అనమాట.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ది. ఆ పాత్ సెంటర్ నుంచి అయినా లేకపోతే సబ్వేస్ కూడా ఉంటాయన్నమాట వరల్డ్ ట్రేడ్ సెంటర్కి. ఇలా సబ్వే నుంచి ఎగ్జాక్ట్గా రైట్ సైడ్లో మూవ్గానే మనకి ఉంటాయి ఇవి చూడడానికి. ఇదంతా వరల్డ్ ట్రేడ్ సెంటర్. చాలామంది టూరిస్ట్ వాళ్ళందరూ వస్తూ ఉంటారు ఇక్కడికి. అంతే, ఇంత బాగుంది కదండి. ఇదంతా న్యూయార్క్లో ఒక ప్లేస్. ఇలాంటి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ పడిపోతే ఎలా ఉంటుంది చూడండి. ఇంత పెద్ద బిల్డింగ్ అండి. అసలు వాళ్ళు ఎట్లా మనుషులు ఉంటారు అసలు మనుషులను చంపాలని నాకు అసలు ఆలోచన ఎట్లా వస్తుందో అసలు నాకు అర్థం కాదు. ఇన్ని వేల మనుషుల ప్రాణాలు వాళ్ళ వల్ల సఫర్ అయ్యే, అలాగే ఒక మనిషికి ఎంత ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ ఇంకా ఎంత డిపెండెంట్ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకి. అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఫాదర్ కింద డిపెండెంట్గా మన ఇంట్లో మన మమ్మీ, మన పిల్లలు, మనం అందరం ఉంటాం. అట్లా ఇన్ని వేల మందికి ఎన్ని ఫ్యామిలీస్ ఎంతమంది ఫ్యామిలీ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటాయి కదా. మనం చనిపోయిన మందినే చూసినాం, కానీ వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత డిస్టర్బ్ అయి ఉంటాయి కదా అంతమంది. ఇదే అండి వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇంకొక మంచి ప్లేస్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం.